కాబట్టి నన్ను 15 సంవత్సరాలు దీవించిన ప్రజలకి అందరికీ కూడా నా జీవితాంతం ఈ నెల్లూరు ప్రజలందరూ కూడా ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. మా నాయకులు కానీ ఎవరైతే నన్ను ఈరోజు ఇంత స్థాయికి చిన్నవాడినైనా నా వెంట నడిచిన పెద్ద వాళ్ళందరూ కూడా వయసులో పెద్దవాళ్ళైనా నన్ను గౌరవిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఈ జిల్లాకి నెల్లూరుకి అనిల్ అనేవాడు మీ బిడ్డగానే ఉంటాడని చెప్పి తెలియజేస్తాను. ప్రచారమే కదా అంటున్నారు మీరు, అది ప్రచారమే కాదు బా, మీరే అంటున్నారు అది ప్రచారం అని. ప్రచారమే కదా. అనిల్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ సింహపూరిలో, అలాంటి ఫైర్ బ్రాండ్ ఇప్పుడు నర్సరావుపేటకి వెళ్తుంది. మరి అక్కడ మీ ప్రచారం, అక్కడ మీ ఇది ఎలా ఉండదు? ఇలాగే ఉంటుంది. ఇదే ఫైర్ బ్రాండ్ అక్కడ కూడా పోతుంది అంతే. మారుతుందా? మనిషి ప్లేస్ మారింది కానీ మనిషి మారలేదు కదా. అటు కదబ్బా, ప్లేస్ మారుతుంది కానీ మనిషి మారలేదు కదా. అనిలే కదా పోతుంది. అనిల్ డూపు బాట్లే కదా. కాబట్టి ఎవరు కూడా పార్టీలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజమైన అభిమానం, నిజమైన విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఎంత ఇదిగా పిలుస్తారని, ఎంత ఆప్యాయంగా పలకరిస్తాడని. కొన్ని ఇబ్బందులు అన్ని కుటుంబాల్లో ఉంటాయి, ఎవరు పోరు అన్న నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డిని నిజంగా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు నిజమైన అభిమాని ఎవరు పోరబ్బా. ఫేక్లు పోతారా? అంతే. నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించే వాళ్ళు తప్పకుండా ఎవరు కూడా ఈ పార్టీని వీడరు. కష్టమైన నష్టమైన ఆయనతోనే ప్రయాణం చేస్తారు ఎవరైనా. అంతే తప్ప స్వార్థాల కోసమో లేకపోతే బూచి చూపించేదానికోసమో ఈ రాష్ట్రంలో ఎవరైనా, నేను చెప్పే జిల్లా కాదు, మళ్ళీ దాన్ని ద్వంద్వర్థాలు తీయొద్దు. ఈ జిల్లాలో ఆయన బాగుండాలా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తారు. 10% అటుపోయే వాళ్ళు ఉంటారు, ఇటు నుంచి ఇటుపోయే వాళ్ళు. రాజకీయంలో 20% ఉంటారు కొంతమంది, అది నేను కాదన్నాను. వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కొన్ని రకరకాల, నేను కాదన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ ఎక్కడ వస్తుందంటే, పాపం ఆయన ఎక్కువ నమ్మిన కొంతమంది మోసం చేయటమే నిజంగా బాధ. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నమ్మాలనే కూడా భయం వేసే పరిస్థితుల్లో కొంతమంది నమ్మకాన్ని చంపుతూ ఉన్నారు. ఇందా చెప్పినట్టు చితి పెట్టేదాకా రావాలని చెప్పిన వాళ్ళు కూడా పార్టీ విడిపోతే, నా చితికి నా ముఖ్యమంత్రిగా రావాలంటే ఎవరైనా ఏమనుకుంటారబ్బా, అది కూడా 1 to 1 పోయి అన్నాను చెప్తే కూడా పర్వాలే, వేల మంది సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోతే ఎక్కడో దగ్గర ఏ లీడర్కైనా భయం వేస్తుంది కదా, నమ్మకం ఎవరైనా నమ్మాలంటే. అంతే తప్ప ఒకటేం లేదు. అక్కడక్కడ కొందరు ఇంకా నగర వైసీపీ అభ్యర్థి విషయంలో కన్ఫ్యూజన్ రాలేదు, లాస్ట్ వరకైనా మార్చే అవకాశాలు ఉన్నాయని రూమర్. అది రూమర్ నువ్వే అన్నావుగా, ఇప్పుడు కూడా చెప్తా. ఒక ఆయన ప్రచారం అన్నాడు, అది ప్రచారం. ఇది రూమర్ అన్నా కూడా అది రూమరు. సరే, రేపు 7 నుంచి ఇంకొక అరగంట తర్వాత ఏమవుద్దో నాకు తెలియదు. దాని గురించి ఎందుకు? ఈ క్షణం ఏంటి? ఈ క్షణం ఏంటి? అభ్యర్థి ఖలీలే కదా, ఈ సెకండ్కి ఖలీలే కదా. బట్ ఈ రోజు గురించి మాట్లాడదాం. గంట తర్వాత ఏందో మనకు తెలియని సంఘటన గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆ గంట వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం అంతే తప్ప ఈ క్షణం ఈ గంటకి అభ్యర్థే కదా, ఎందుకు పాపం కన్ఫ్యూజన్ చేస్తారు? నువ్వు రేపా ఆ ప్రచారం, రేపా ఎల్లుండా, ఆ రోజు చూద్దాం. ఎందుకు ముందే కోడికి, నువ్వెందుకు పొద్దున 5 గంటలకు కూయాల్సిన కోడిని ముందు రోజు కూయిస్తానంటావు కదా? లెట్ ఇట్ హ్యాపెన్. ఏది అవుతుంది అది అవుతుంది కదా. అది రూమర్ అంటావా, ప్రచారం అవుతుంది, అంతే కదా. అబ్బా ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్? ఏమీ కాంట్రవర్సీ లేవబ్బా దీంట్లో. స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. ఈ జిల్లా నుంచి బయటకు రేపు వెళ్తున్నాను కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము, చెప్పాను. మళ్ళీ దీంట్లో దయచేసి కట్టింగ్లకు క్లిప్పులు కట్ చేసి సగం చేసి పంపించి అవన్నీ ఎవరు కూడా చేయొద్దు ప్లీజ్. ఇక్కడ మీడియా ద్వారా చెప్పేదండి, ఇక్కడున్న వాళ్ళకి కాదు, ఈ మీడియా చూస్తున్న కొంతమంది బయట ఉన్న వాళ్ళు కూడా ఈ పార్టీ ఫేస్బుక్ లైవ్ చూసుకొని దాన్ని ఎక్కడేమన్నా మాట్లాడతాడా కట్ చేసి ఒక ద్వంద్వర్థాల్లో పంపించాలనుకున్న వాళ్ళకి కూడా నేను ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ఒక మంచి చెప్పాలనుకుని వచ్చా. దీంట్లో ఏమీ ఎవరి మీద చెడు ఉద్దేశం లేదు. ఎందుకంటే జిల్లా నుంచి పల్నాడుకి వెళ్తున్నాను కాబట్టి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా వెళ్తున్నా. దీంట్లో మళ్ళీ ఈరోజు ఈ కాంట్రవర్సీ మాత్రం చేయదు.
నెల్లూరు జిల్లా 10కి 10 గెలుస్తాం లేబ్బా. రాజకీయాలలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అండర్ డాగ్స్ అనేవి ఉంటాయి కొన్ని, క్రికెట్లో కానీ ఇవన్నీ కూడా అవి మిరాకిల్స్ ఉంటుంది. టక్కని అద్భుతాలు. రాజకీయాలే ఒక అద్భుతం. ఈడు గెలుస్తాడు అనుకున్నాడు ఓడిపోతాడు, ఓడిపోతాడు అనుకున్నాడు గెలుస్తాడు. ఇదే రాజకీయం. కాబట్టి అన్నీ జరుగుతాయి నెల్లూరులో. మీరు అందరూ అనుకుంటున్నారు కొందరు ఓడిపోతారు, ఆయన 50,000తో గెలుస్తాడు పెట్టాడు. ఏం ఉండవు. జగన్మోహన్ రెడ్డి అని కావాలనుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఓటేశారంటే గెలుస్తాడు. అర్థమైందా? అంతే. తాళం వేసుకున్నాడు కదా ఒక ఆయన అప్పుడే. అదే అహంకారం దెబ్బతింటుంది ఎవరికైనా. అంతే. రేపటి నుంచి ఫ్రమ్ టుమారో. అట్ట నెల్లూరు రానేం కాదు లేప, గద్దగాడు పోతున్నాను అంతేనా. ఏమైనా ఉందా? అసలు వాళ్ళు ఎప్పుడు క్యాండిడేట్లు చెప్పుకుంటారో వాళ్ళని అడగాలి ఫస్ట్. అసలు మీ క్యాండిడేట్లు ఎవరు రానాయన? మా క్యాండిడేట్లు మంచో చెడో వచ్చేసినారు. వాళ్ళ అభ్యర్థులు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు 10 మంది అభ్యర్థులను చెప్పమనం ఈ జిల్లాలో. టక్కనే ఎవడొస్తాడా పక్క నుంచి? ఎవరైనా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆయన ఒక సినిమా నడుస్తుంది, ఇంకొక ఆయన మధ్యలో దూరాడు. ఆయన సినిమా 3 నెలలు నడుస్తుంది. ఏప్రిల్ అయిపోగానే సినిమా అయిపోద్ది, వెళ్ళిపోతారు. అంతే కదనా? ఎవ్రీ ఫ్రైడే దేర్ ఇస్ రిలీజ్ అంట. ట్రైన్లోనా? సెంపూరి ట్రైన్లోనా? ఆ పార్టీలోనే పిల్లిబిత్తిరి పార్టీ. ఆ పిల్లిబిత్తిరి పార్టీలో 2 వర్గాలు. 2 కూడా కాదు, మొన్నటిదాకా 3. వాడు దూకేశాడు. ఇంకిద్దరు. రేపు 10 రోజుల టికెట్లు అనౌన్స్ చేస్తారు. ఈ ఇద్దరు టపాల్. ఇంకెంత ఈ ఫ్రైడేనా నెక్స్ట్ ఫ్రైడేనా సినిమా రిలీజ్ ఉంది అంటే వాళ్ళ టికెట్లు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్టుందంటే పరిస్థితి, జనవరి నుంచి ఈ శుక్రవారం రిలీజ్ చేస్తారు. ఈ శుక్రవారం రిలీజ్ చేస్తారు. కుదా కావాలో శ్రీదేవి ఓ ఆయగా అంటుంటుంది అనమాట. అట్టుంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో. రేపే లిస్టు, ఎల్లుండే లిస్టు. ఆడు నామినేషన్ ముందు రోజు రిలీజ్ చేస్తాడు లిస్టు. ఏందా? అంతే చూపిస్తున్నాడు. నీది రేపే, నువ్వే పో అంటాడు. నామినేషన్ ముందురా చేయడు. నామినేషన్ రిలీజ్ అయిన రోజు ఈ సింహపూరి ట్రైను, ఈ సినిమా డమాల్ బ్యాక్ టు అదేంది ఆ సినిమాకి అంతా ఆయనే కదా. బ్రీచ్ సినిమాకి విజయ్కి వేసాడే. మళ్ళీ మనకే ఫోన్ చేయాలబ్బా ఏప్రిల్లో. అన్న మా తమ్ముడికి వచ్చిన పని ఉందన్నా, పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, కొద్దిగా సాయం చేయండి అని నాకే ఫోన్ చేయాలా. నాకు, మా పిఏకో, లేకపోతే రేపు ఖలీల్ బాయ్కో. అందరికీ మేము సాయం చేస్తాం. మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మాట్లాడినా పర్వాలేదు, ఏం కాదు. తీసుకునే శక్తి ఉన్న వాళ్ళం కాబట్టి తర్వాత ఏప్రిల్ తర్వాత వాళ్ళందరినీ కూడా మేము ఆదరిస్తాం, మేము దీవిస్తాం. ఏం ఇబ్బంది లేదు. అంతే కదబ్బా. ఇంకా మళ్ళీ నేను ఇజ్రాయల్లో ఎప్పుడు పెడతానో ఏమో ప్రెస్ మీటు. ఏమా పెడతాను ఖచ్చితంగా. మంత్రి గట్టి వస్తాను కాబట్టి వస్తలే. మా ఖలీల్ బాయ్ని గెలిపించుకొని అందరం కలిసి మళ్ళీ ప్రశాంతంగా పెడదాం వచ్చి. ఉంటా కానీ ఇటు పెట్టను కదా. ఐఎమ్ గెస్ట్ ఏనా. థ్యాంక్ యూ.